నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ తన జీవిత ప్రయాణం, సేవా కార్యక్రమాలు, రాజకీయ విశ్లేషణలను గుర్తు చేసుకుంటూ కొన్ని చిలిపి జ్ఞాపకాలు ఆయన తెలిపారు. నెంబర్ పెద్ద విషయం కాదు, నా వయసు అందరికీ తెలుసు అని ప్రారంభించిన బాలకృష్ణ తన చిన్ననాటి సంఘటన, తన సినిమా ప్రయాణం, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ఒకసారి నాన్నగారు మెడిసిన్ చేయాలంటూ చెప్పారు. కానీ అదే సమయంలో నేను హీరో అవ్వాలి అనుకున్నాను. కానీ నాన్నగారితో చెప్పలేకపోయాను. కొన్ని రోజుల తర్వాత మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత సినిమాల్లో డాక్టర్గా కొన్ని పాత్రలు రావడం, నిజ జీవితంలో డాక్టర్ కావాలి అనుకున్న సంఘటన, ఇవన్నీ కొన్ని సందర్భాలలో ఆశ్చర్యానికి గురిచేస్తాయి అన్నారు. ఇక ఇదే సందర్భంలో మాట్లాడుతూ 15 సంవత్సరాల బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా సేవలు అందిస్తూ ఈ హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు దేవుళ్లుగా భావిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో మంది దాతల సహాయంతో ఈ హాస్పిటల్ని అంతర్జాతీయ స్థాయిలో నడిపిస్తున్నామన్న విషయాన్ని వ్యక్తపరిచారు. ఇప్పటికే ఈ హాస్పిటల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పేదలకు ప్రపంచ వైద్యాన్ని అందించడమే తమ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అని కొనియాడారు బాలకృష్ణ. అదే సమయంలో నవ్వుతూ చిలిపిగా ఒక మాట అన్నారు. నాకు పొగరుంది అంటారు. అవును, నాకు నా మీద విశ్వాసం ఉంది. నన్ను నేను ప్రేమించుకుంటాను. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ కోసం వెతకడం కన్నా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు మనపై మనకు విశ్వాసం పెరుగుతుంది అని అన్నారు ఆయన. నందమూరి బాలకృష్ణ తన 64వ పుట్టినరోజు సందర్భంగా మాట్లాడుతూ తన జీవిత ప్రయాణం, సేవా కార్యక్రమాలు, రాజకీయ విశ్లేషణలను గుర్తు చేసుకుంటూ కొన్ని చిలిపి జ్ఞాపకాలు ఆయన తెలిపారు. నెంబర్ పెద్ద విషయం కాదు, నా వయసు